జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదువబెట్టడానికి అవకాశం వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీద వాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని ఆ పెట్టుబడిని మా పిల్లల యొక్క ఇతర ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే వీలు పడుతుందని చెప్పి కోరితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. తమిళనాడు వెళ్ళాం, స్టడీ చేసాం. కర్ణాటక వెళ్ళాం, స్టడీ చేసాం. అన్ని రాష్ట్రాల్లో కొంత భూములు ఇచ్చినటువంటివి క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఈ దృష్టిలో పెట్టుకొని దేశంలో ఈ 70 సంవత్సరాల్లో ఇతర ఉపాధి మార్గాలు కూడా వచ్చినందువలన ఈ పేద కుటుంబాలు అందులో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కనుక ఒక వ్యవసాయమే కాకుండా దీనికి కూడా ఉపయోగపడేటట్టుగా ఒక చట్టాన్ని నేనే అమెండ్ చేశాను. యాజ్ రెవెన్యూ మినిస్టర్ నేనే అమెండ్ చేసి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేమిటంటే తప్పు? మీరు ఎందుకు ఆపేశారు? సంవత్సరంన్నర అయింది దాన్ని ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డికి తప్ప ఒక్క రెవెన్యూ సంస్కరణ బీద ప్రజలకు, సామాన్యమైన రైతులకు ఉపయోగపడే ఏ నిర్ణయమైనా ఏ చట్టమైనా మీ ప్రభుత్వం తేగలిసిందా? మీరే రెవెన్యూ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా 4 సార్లు చేశానంటారు. మీరు చూసుకోండి మీ ట్రాక్ రికార్డు. ఒక్క నిర్ణయం అయినా మీరు బీదలకు అనుగుణంగా చేయగలిసారా?